వెల్కమ్ టు షైలీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సర్వపిండి. కరకరలాడుతూ టేస్టీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బియ్యం పిండిని తీసి పక్కకు పెట్టుకోండి. అందులో కావాల్సిన కరివేపాకును కూడా సిద్ధం చేసుకోండి. దెన్ ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోండి. దెన్ అందులోకి కావాల్సిన జీలకర్ర, నువ్వులు, పెసరపప్పు కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత పిండిలోకి ఈ విధంగా 2 స్పూన్ల వరకు కారము, 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువగానే ఉప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దెన్ అందులోకి కరివేపాకు, పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఎటువంటి ఉండలు లేకుండా ముందుగా ఇదంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డో ప్రిపేర్ చేసుకోవడానికి సాఫ్ట్గా ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని మీకు ఎంత ఆయిల్ అయితే అవసరం పడుతుందో అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి ముద్దను పెట్టుకొని ప్రెస్ చేసేసుకోండి. సో ఈ విధంగా మంచిగా ఈవెన్గా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా రంధ్రాలను పెట్టుకోండి ఏలు సాయంతో. సో ఈ విధంగా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత మీద నుంచి కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం ఎంత ఆయిల్ యాడ్ చేస్తే అంత కరకరలాడుతూ అంత టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా సర్వపిండిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోండి. ఒకటే సైడ్ కాల్చుకుంటే ఏంటి అంటే ఒకటే సైడ్ మాత్రమే కరకరలాడుతూ వస్తుంది, మిగతా సైడ్ పిండి పిండిగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకోండి, మొత్తం కూడా కరకరలాడుతూ టేస్టీగా వస్తుంది.